100 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన బాపట్లలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఎందరో ఆణిముత్యాలను అందించిన పాఠశాలగా గడించింది. జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా గేయ రచయిత రాయప్రోలు సుబ్బారావు ఈ పాఠశాల విద్యార్థి కావటం విశేషం. వైద్యులు, కళాకారులు, మేధావులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్రీడాకారులు ఎందరో ఆణిముత్యాలను అందించిన బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాల విద్యారంగాన అద్వితీయమైన పాత్ర పోషించింది. అటువంటి పాఠశాలలో 1973-74 సంవత్సరంలో విద్యను అభ్యసించిన ఆనాటి విద్యార్థులు ఒక వేదికపైకి వచ్చారు. తీయటి అనుభూతి, ఆప్యాయతలను పంచుకున్నారు. మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిలిపి చేష్టలను గుర్తు తెచ్చుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 67 సంవత్సరాల వయసులో వాళ్లంతా 50 సంవత్సరాలు వెనక్కు వెళ్లి అమ్మఒడి లాంటి పాఠశాల అందించిన స్ఫూర్తిని నెమరు వేసుకున్నారు. ఈ ఆత్మీయత ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడా తమ కలయికకు బాపట్ల వేదిక కావాలని అభిలాషించారు. ఒరే అనే పదంలో ఎంత ఆత్మీయత ఉందో ఇన్నేళ్ల తర్వాత ఆ పదాన్ని వింటుంటే మది పులకిస్తోందని చెప్పుకొచ్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళంతా ఉదయం నుండి సాయంత్రం వరకు గడిపారు. సుందర మనోహర సూర్యలంక తీరాన్ని తనివితీరా తిలకించారు. ఒక చక్కటి అనుభూతిని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎస్పీ విఠలేశ్వర్ పాల్గొని ఒకప్పటి పూర్వ విద్యార్థుల కలయిక ఎంతో ముచ్చటగా ఉందని పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ఒకప్పటి ఉపాధ్యాయుడైన చలమయ్య, పాఠశాల అటెండర్గా సేవలందించిన సుబ్బారావు, పూర్వ విద్యార్థులు రోహిణి ప్రకాష్, నిభాను పూడి ప్రకాష్, రషీద్, రాజమండ్రికి చెందిన రవిప్రకాష్, ఎస్బీ, ఎస్జీ, తిలక్, షేక్ అలేషా, జూలాఘంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాజీ. ఒరిజినల్ పేరు బుచ్చిరెడ్డి అంటే ఎవరికి తెలియకపోవచ్చు. అందరూ బాజీ బాజీ అని పిలుస్తారు. అది ఆఖరికి డిపార్ట్మెంట్లో కూడా బాజీలోనే ఉండిపోయాను. 74 బ్యాచ్. ఓ అద్భుతమైన కళ, అత్యద్భుతమైన కళ. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, బాల్యానికి అది ఇది అని పాటలు వచ్చినాయి. మేము ఎవరైనా తీయలేకపోతున్నామేమో ఆ పాట, కానీ దానికి ఒక 100 రెట్లు ఎక్కువ అనుభూతి బాపట్లలో ఉండటం అన్నది. నేను 6th క్లాస్లో కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చా. 10th క్లాస్ దాకా ఇక్కడ ఉన్నా, తర్వాత వెళ్ళిపోయాను బయటికి. ఈ ఫౌండేషన్ ఎలాంటిదంటే లైఫ్లో రెండే ఇప్పటికి కళల్లో. ఒకటి బాపట్ల 10th క్లాసు, 2 ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ. ఆ తర్వాత నేను డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్ కింద చాలా 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 ఇంపార్టెంట్ పోస్టింగ్స్ చేశాను. అవి పొరపాటును కూడా గుర్తుకురావు. ఏదైనా గుర్తు చేసుకోవాలనుకున్నా కూడా రాదు. అందుకే ఇది మహేష్ గారు ఇది చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఒక్కసారి ఖచ్చితంగా ఈ కళల్లో వచ్చేదాన్ని మళ్ళా రిమెంబర్ చేసుకోవాలనుకున్నాను. ఆ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. మన మిత్రుల సహకారం కూడా ఉంది. 1974 10th క్లాస్ బ్యాచ్ మాది, మున్సిపల్ హై స్కూలు. అందరం ఈ సంవత్సరంతో 50 ఇయర్స్ అవుతుందన్నమాట. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేద్దామన్న ఉద్దేశంతో గ్రూప్ పెట్టి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా కలెక్ట్ చేసి ఈ రోజున సమావేశం అయ్యాము. దానికి అనుకూలంగానే అందరూ స్పందించారు. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. అప్పుడు మాకు హెడ్ మాస్టర్ పరశురాముడు, ఆయన దసరా బుల్లోడు అని చెప్పని నిక్నేమ్తో పిలిచేవాళ్ళు. అట్లాగే ఇంకా ఇక్కడ మిత్రులు ఉన్నారు. అందరినీ ఏ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళని గౌరవంగా పిలిచేది ఏముండదు ఇక్కడ. అరే ఒరే, ఎరా పోరా, వాడు వీడు అంటేనే దానిలో ఉన్నటువంటి ఆప్యాయత గారు గీరు అంటే ఉండదని చెప్పని నా ఉద్దేశం. అందుకని అందరికీ అదే చెప్తున్నాను. ఎవరైనా సరే ఇక్కడ అలాంటి ఏం పిలవకుండా మామూలుగా పిలవమని చెప్తున్నాం. ఈనపాటి రఘురామయ్య గారు నాకు తాత అవుతారు అనమాట. మన స్థానం నరసింహరావు గారు మనవడు ఈయన స్థానం. మా తాత వీళ్ళ తాత ఇద్దరు కలిసి కూడా సత్యభామ అప్పుడు ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర వేశారు. ఆ ఫోటో నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. ఆ ఫోటో నేను తర్వాత గ్రూప్లో పెడతాను. నాడు తాతలు నేడు మనవాళ్ళు అని చెప్పని మా ఇద్దరే పెడతాను. ఈరోజు చాలా శుభదినం. 1974 మున్సిపల్ హై స్కూలు పూర్వ విద్యార్థులంతా కూడా 50 సంవత్సరాల తర్వాత కలవటం అనేటువంటిది కళ అనుకున్నాం, కానీ కళ కాదు, ఇది నిజము. మహేష్ గారు ఒక గ్రూప్ తయారు చేసి 50 మంది కనీసం ఉండాలా, అందరినీ ప్రయత్నం చేయమంటే దాదాపు నిన్నటిదాకా కూడా 22, 23, 24, 25 మందికి వచ్చి మిగతా వాళ్ళని కలుపుకోలేకపోతున్నాము అనేటువంటి బాధలో ఉన్న సమయంలో ఈరోజు మరి పుట్టబగిలినట్టుగా మరి చాలామంది అక్కడికి వద్దాము, చూద్దాము, అసలు వీళ్ళు ఎంతవరకు అనేటువంటిది
వాళ్ళు జరుగుతుందో లేదో అనేటువంటి కానీ లేదా మనం పాల్గొనవచ్చు అనుకుని ఇవాళ మాకు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. మేము ఒక్కసారిగా చిన్నపిల్లలం అయిపోయాం. ఇందాక మహేష్ గారు అంటే రా అనే పదం విని దాదాపు 50 సంవత్సరాలైంది. కాలేజీలో ఉద్యోగాలు చేసినా ఏమంటేనో మాస్టారునో పిలవటే తప్ప మరి రా అనేటువంటి పిలుపు ఎక్కడ పిలవలేదు. ఇక్కడ పిలుస్తుంటే తెలియనటువంటి ఆనందం. వాళ్ళు కూడా రా అని పిలిస్తేనే సంతోషపడేటువంటి స్థితిలో మరి 65 సంవత్సరాలు వచ్చి వాళ్ళ మేము అలాంటిది ఆనందాన్ని పొందుతున్నామంటే మరి మహేష్ గారు చేసినటువంటి అచీవ్మెంట్ అనేది మేమందరం కూడా ఆయన అప్రిషియేట్ చేయాలా. నమస్కారం అండి, నా పేరు చంద్రమోహన్ జక్క. మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఎక్కువగా ఉండేది నాకు. వీళ్ళందరినీ చూడండి, అందరినీ కలవడం అనేది చాలా గొప్ప విషయం ఇది. దాని తర్వాత ఎన్సీసీలో కూడా స్టేట్ లెవెల్లో ఉండేవాడిని. నేను స్టేట్ గ్రూప్ క్యాప్టెన్ చేశాను నేను. దాని తర్వాత స్పోర్ట్స్లో అయితే నేషనల్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేశాను నేను. జావలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, ఈవెన్ డిస్టెన్స్ షార్ట్ రన్స్ అండ్ లాంగ్ రన్స్ కూడా చేశాను నేను. నా లాంగ్ రన్స్ నేషనల్లో పార్టిసిపేట్ చేశాను నేను. దాని తర్వాత ఇంతమంది మా మిత్రుల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం అది. ఆ సందర్భంగా మనిషి మనసుకు జ్ఞాపకాలే మరువజాలని వరాలైతే ప్రతి క్షణము పరిమళించే పారిజాతము స్నేహబంధము. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ప్రతి ఒక్కడు శిల్పి శిల్పం తనే అయి తన్ను తాను చెక్కుకుంటూ ఈ రూపాన్ని ధరించారు. వీరందరూ కూడా వారి పిల్లల్ని ఇదే విధంగా మన సాంగత్యాన్ని సంఘటితాన్ని వాళ్ళకు కూడా పెంపొందిస్తారని ఆశిస్తూ బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో 1973-74 బ్యాచ్లో చదివిన విద్యార్థులందరం కలవటం, దీనికి మూల కారణం మహేష్ అని. మన స్కూలు చాలా ఓల్డ్ది, 1901లో పెట్టినారు. దీంట్లో అనేక మంది ఉపాధ్యాయులుగా తయారయ్యారు, డాక్టర్స్గా తయారయ్యారు, లెక్చరర్స్గా తయారయ్యారు, ఇంజనీర్లుగా తయారయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చదివారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు. వీళ్ళందరిలో మనకి రాజకీయ నాయకులుగా ఉమ్మారెడ్డి గారు, కోన ప్రభాకర్ రావు గారు, కోన రఘు గారు, అట్లాగే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, రాయపురోలు సుబ్బారావు గారు ఈ స్కూల్లోనే చదివారు. నూరి గోపాలకృష్ణమూర్తి, పద్మశ్రీ, అట్లాగే సాన నరసింహారావు గారు, కళ్యాణ రఘురావు గారు ఈ స్కూల్లోనే చేశారు. ఆటల్లో ఆమంచివారు అంటే కబడ్డీలో చాలా గొప్ప ఇది ఉంది. అట్లాగే జక్కా వారు, మన చదివిన వాళ్ళు, మన రోసయ్య, చలమయ్య, వీళ్ళందరూ కూడా ఆటల్లో చాలా అప్పట్లో ఫేమస్గా ఉండేవాళ్ళు. అట్లాగే చదువుల్లో వేణు, మహేష్, పాంచజన్యం, రవి వీళ్ళందరూ కూడా చాలా చదువుల్లో అయ్యి ఇవాళ పెద్ద ర్యాంకుల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్లో ఉన్నారు, అట్లాగే ఎండోమెంట్లో ఉన్నారు, అట్లాగే చాలా పోస్టుల్లో చేసి ఈరోజు మనకు తీసుకొచ్చారు. వీటన్నిటికీ మన మహేష్ గారే కారణం.